సో 7 కప్ స్వీట్ తయారు చేసుకుందాం అండి. చాలా మందికి ఇది యాక్చువల్లీ చాలా ఫేవరెట్ స్వీట్. అసలు ఎలా తయారు చేసుకోవాలి, ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. 7 కప్ స్వీట్ తయారు చేయడానికి 2 కప్పుల షుగరు, 1 కప్ గీ, 1 కప్పు శనగపిండి, 1 కప్పు కొబ్బరి, 1 కప్పు కాజు బాదం మిక్సీ పట్టుకున్న పౌడరు, 1 కప్పు వాటరు అండ్ ఇలాచీ పౌడరు, ఫుడ్ కలర్. చెప్పండి మేడం ఎలా తయారు చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం మేడం. ఓకే. ఇప్పుడు దీంట్లో 1 కప్పు శనగపిండి అండ్ కాజు బాదం పౌడరు. దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఓకే. అంటే పచ్చి స్మెల్ ఉంటుంది కదా, అది పోయే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓకే. మీరు ఇంకా ఎలాంటి స్వీట్స్ తయారు చేస్తూ ఉంటారు ఇంట్లో? ఏం రెసిపీస్ ఏవి బాగా ఇష్టం మీకు? స్వీట్ రెసిపీస్ అంటే మామూలుగా గులాబ్ జామ్ ఇష్టం అండి. ఎక్కువ చిన్న ఏమంటారు సేమియా స్వీట్, దాంతో హల్వా, సేమియా హల్వా, క్యారెట్ హల్వా ఇలాంటివి చేస్తుంటాను. డిఫరెంట్ ఐటమ్స్ అంటే ఇంకా మామూలుగా మేము కూడా భక్షాలు చేస్తాం. మేము భక్షాలలో డిఫరెంట్ టైప్స్ చేస్తాం. ఇప్పుడు సజ్జ భక్షాలు, రవ్వ ఏమంటారు నువ్వుల భక్షాలు, బెల్లం భక్షాలు, చక్కెరతో అలా డిఫరెంట్ టైప్స్ చేస్తాం. అది స్వీట్. ఎక్కువ నాకు భక్షాలు, గులాబ్ జామ్ అవి ఇష్టం. పిల్లలకి గులాబ్ జామ్ అంటే ఎక్కువ ఇష్టం. ఇంకా మా హస్బెండ్కి ఇష్టం కాబట్టి ఎక్కువ అదే ప్రిఫర్ చేస్తాం ఇంట్లో. మామూలుగా సేమియా స్వీట్ ఇప్పుడు మా ఆడపడుచు ఒకటి నేర్పించింది మాకు, బనానా స్వీట్ అని నేర్పించిండే, అది కూడా చేస్తాము. మా మమ్మీ ఇది చిన్నప్పుడు బాగా చేస్తుండే అనమాట. 7 కప్ స్వీట్ ప్రతి బర్త్డేకి 7 కప్ స్వీట్ ఈజీ అవుతుంది అని చెప్పేసి, ఇంకో టేస్ట్ బాగుంటుంది, తొందరగా అవుతుంది, డిఫరెంట్ కదా అని చెప్పేసి ఇదే చేస్తుండే. అలా నాకు ఈ 7 కప్ స్వీట్ వచ్చింది. ఓకే. మీ పిల్లల బర్త్డేస్ వస్తే మీరేం చేస్తారు మరి? ఏ స్వీట్? మా పిల్లల బర్త్డేస్ వస్తే నేను రెగ్యులర్ గా 7 కప్ స్వీట్ నేను కూడా ట్రెడిషనల్ గా తరతరాలుగా అదే చేస్తున్నారా? అది చేస్తా. ఇంకా ఎక్కువ చెప్పాను కదా మేము గులాబ్ జామ్, ఇంకా బనానా గులాబ్ జామ్ చేస్తా. బనానా గులాబ్ జామ్? బనానాతో గులాబ్ జామ్ అంటే అది చిన్నప్పుడు 9th క్లాస్ లో ఉన్నప్పుడే నేర్చుకున్నా. ఎలా చేస్తారండి బనానాతో గులాబ్ జామ్? మామూలుగా బనానాతోని గులాబ్ జామ్ పౌడర్ ఉంటుంది కదా మేడం, గులాబ్ జామ్ పౌడర్ లోని కొంచెం సోడా వేసుకోవాలి, లేకపోతే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. అందులో కొంచెం సోడా వేసుకొని మామూలు గులాబ్ జామున్ లాగానే ప్రిపేర్ చేసుకుంటాం. ఇది కలపకుండా అట్లే ఉంటే అడుగంటిపోయి మాడిపోతుంది. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు కొబ్బరి పౌడర్ వేసుకో. ఓకే. ఈ కొబ్బరి పౌడర్ అంటే ప్లెయిన్ కొబ్బరితోటి మనం తయారు చేసింది? ఇంకేమైనా? ఎండు కొబ్బరి అయితేనేమో కొంచెం తొందరగా డ్రై రోస్ట్ అయిపోతుంది. ఒకవేళ పచ్చి కొబ్బరి అంటే టైం పడుతుంది, ఒక 5-10 మినిట్స్ ఎక్కువ టైం టేకింగ్ తీసు. దీంట్లో ఇప్పుడు నెయ్యి వేసుకో. 1 కప్పు నెయ్యి. 1 కప్పు నెయ్యి. ఇది పూర్తిగా వేయకుండా కొద్దిగా. ఓకే, కొంచెం తక్కువ. ఇప్పుడు మనం దీంట్లో షుగర్ యాడ్ చేసుకో. ఓకే. దీనిలో మనం కంపల్సరీ షుగరే వాడాలంటే లేకపోతే బెల్లం వాడదు? బెల్లం వాడచ్చు, షుగర్ అని ఏం లేదు. కాకపోతే షుగర్ వాడితే టేస్ట్ వేరేలాగా ఉంటుంది. బెల్లం ఈజ్ ద హెల్దీ అంతే. దీంట్లోనే వాటర్ వేసుకుందామండి. ఓకే. ఈ చక్కెర మెల్ట్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. మెల్ట్ అవుతుంది ఇట్లానే కరెక్ట్. ఓకే. షుగర్ మెల్ట్ అయ్యే లోపల మనం ప్లేట్ కి నెయ్యి రాసి పెట్టుకుందాం. ఈ 7 కప్ స్వీట్ అంటే ఇంట్లో మోస్ట్ ఫేవరెట్ ఎవరికి? మీ ఇద్దరు పిల్లల్లో, మీ హస్బెండ్ లో, మీలో? మా పెద్ద పాపకి.
పెద్ద పాప స్వీట్స్ ఎక్కువ తింటుంది రియల్ గా చెప్పాలంటే. తనకు లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత కూడా లంచ్ తింటది కదా, తిన్న తర్వాత స్వీట్ తినాలని ఇష్టం తనకి. ఏదో ఒక స్వీట్ ఉండాలి ఖచ్చితంగా ఇంట్లో. అలా అనేసి మా ఇంట్లో ఏదో ఒకటి స్వీట్ ఖచ్చితంగా చేస్తాం. దీంట్లోనే ఇప్పుడు ఇలాచి పౌడర్ వేస్తాం. ఓకే. ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ ఓకే. రెడీ అయిపోయినట్టేనా ఆల్మోస్ట్? రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు దీన్ని మనం ముందుగా నెయ్యి అప్లై చేసుకున్నాం కదా, ఈ ప్లేట్ లోకి సర్వ్ చేసుకున్నాం. ఓకే. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకొని తింటే బాగుంటుంది మేడం. ఇలా తిన్నా పర్లేదు, పీసెస్ లాగా కట్ చేసుకుంటే టైం పడుతుంది. 7 కప్ స్వీట్ మేడం, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, 7 కప్ స్వీట్ రెడీ అయిపోయిందండి. కాస్త చల్లారితే దీన్ని చక్కగా పీసెస్ లాగా చేసుకొని తినేసేయచ్చు. ప్రస్తుతం అయితే మనం ఇలాగే టేస్ట్ చేసేద్దాం. బట్ దానికన్నా ముందు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. 7 కప్ స్వీట్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పంచదార, నెయ్యి, ఎండు కొబ్బరి పొడి, శనగపిండి, బాదం కాజు పౌడర్, ఫుడ్ కలర్, ఇలాచీ పౌడర్. 7 కప్ స్వీట్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో శనగపిండి, కాజు, బాదం పౌడర్ వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత అందులో ఎండు కొబ్బరి పౌడర్, నెయ్యి, పంచదార, కొన్ని నీళ్లు పోసుకొని కాసేపు ఉడికించుకోవాలి. అది దగ్గరగా వచ్చిన తర్వాత ఇలాచీ పౌడర్, ఫుడ్ కలర్ కూడా వేసి కలుపుకొని నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, 7 కప్ స్వీట్ రెడీ.